హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాక్లెట్ కేక్ను చాలా సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే ఏ టిప్స్ పాటించాలో ఒకసారి చూసేద్దామండి. ఓవెన్ లేకుండా కూడా ఈ కేక్ను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ముందుగా ఒక కప్ మిల్క్ తీసుకోండి, ఇవి గోరువెచ్చగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వెనిగర్ యాడ్ చేయడం వల్ల పాలు అనేవి విరుగుతాయండి. ఈ ప్లేస్లో ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పాలు తీసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బ్రూని తీసుకొని అందులోకి గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, పాలు అనేవి విరిగాయి కదండి. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి విరిగిన పాలను యాడ్ చేసుకోవాలండి. అలాగే 3/4 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బ్లెండర్తో కానీ బీటర్తో కానీ విస్కర్తో కానీ దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్రూని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ థిక్గా ఉండకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదండి. దీన్ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ బదులు ఇసుకను కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి స్టాండ్ని పెట్టుకోవాలండి. స్టాండ్ లేకపోతే చిన్న బౌల్ని కూడా పెట్టుకోవచ్చండి. బౌల్ పెట్టుకొని దీనిపైన ఒక మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కేక్ బేకింగ్ కోసం ఒక బౌల్ తీసుకున్నానండి. నేను స్టీల్ బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ని తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలండి. కేక్ బ్యాటర్ని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 4-5 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అడుగున బబుల్స్ రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదండి, ఒకసారి పై మూత తీసేసి మనం అరేంజ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూతని పెట్టేసి ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టూత్ పిక్ని కానీ చాకుని కానీ గుచ్చి ఒకసారి చూడండి. ఇంకా కేక్ బేక్ అవ్వలేదండి, కొంచెం పచ్చిగా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే అలాగా ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను ఓపెన్ చేసి చెక్ చేయండి. చూడండి, కేక్ కంప్లీట్గా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ని బయటకు తీసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చాక్తో సైడ్స్ని ఈ విధంగా ఒకసారి ఇలా చేయండి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఒకసారి ఉల్టా చేయండి. కేక్ అనేది బౌల్లోంచి బయటికి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.